ఒక 2 years బ్యాక్ యాక్సిడెంట్ అయ్యి నా కాళ్ళకి దెబ్బ తగిలి ఒక 4 months బెడ్ రెస్ట్ అని డాక్టర్ చెప్తే విలేజ్కి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి బెడ్ రెస్ట్ తీసుకున్న టైంలో మా అమ్మ నాకు డైలీ మునగాకు కూర వండి పెట్టేసేదండి. మార్నింగ్ లేదా ఈవినింగ్ ఏదో ఒక టైంలో మునగాకు కూర అనేది కంపల్సరీలా ఉండేది. అయితే నాకు దెబ్బ తగిలిన స్టార్టింగ్ లో ఆ డిప్రెషన్ లో ఉండేవాడిని. అదే దెబ్బ తగిలింది, అట్లా రికవర్ అవ్వాలి, కాళ్ళు ఎలా అయింది, ఫ్రాక్చర్ అయింది అట్లా అని చెప్పేసి డిప్రెషన్ లో ఉండి మా అమ్మ ఏం పెడుతుందో పట్టించుకోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ మునగాకు ఆ చేదు పోవాలని చెప్పేసి మా అమ్మ బాగా ఫ్రై చేసి పెట్టేది. సో నాకు టేస్ట్ తెలిసేది కాదు ఏం పెడుతుంది అనేది. అండ్ ఇంకోటి నీ డిప్రెషన్ లో ఉండి పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. సో ఇలా కంటిన్యూగా పెడతా ఉంటే ఒక రోజు నేను మా అమ్మని అడిగాను కొన్ని రోజులు పోయాక, అమ్మ ఏంటమ్మా ఇది డైలీ పెడుతున్నావు ఏంటిది అని అంటే, నాన్న ఇది మునగాకు అని అనింది. మునగాకు అంటే అదేంటమ్మా మునగాకు పెడుతున్నావు అంటే, మన పక్కింటమ్మ చెప్పింది మునగాకు తింటే ఆ వాపులు తగ్గుతాయి నాన్న అండ్ తొందరగా రికవర్ అవుతుంది అని చెప్పేసి అనింది అనమాట. సరే ఓకేలే ఇదేదో పాతకాలం వీళ్ళు అంతే కదా, పాతకాలం మనుషులాగే చెప్తా ఉంటారు. సో నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు, తినేసేవాడిని. అక్కడ అయిపోయింది, రికవర్ అయిపోయాను. మన ఇంట్లో ఏంటంటే నాకు దెబ్బ తగలడానికి ముందు అండ్ రికవర్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఇంట్లో ఉండేది లేదు మునగాకు. దాని గురించి మనకు పెద్ద తెలియదు మనకి. అయితే అది ఆంధ్రప్రదేశ్ లో అండ్ మా విలేజ్ లో ఎవరో ముసలావిడ అదే చెప్పింది, ఆవిడ తెలియక తెలుసో చెప్పింది. సో దాన్ని తిన్నాము అని అనుకున్నాను. అయితే రీసెంట్ గా నేను డ్యూటీ కోసం వెళ్తున్నాను. ఇప్పుడు ఉండేది ఉత్తరప్రదేశ్ లో. వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఆయన మొలక చెట్టు ఆకులు కోస్తున్నాడు అండ్ పూలు కూడా కోస్తున్నాడు. అయితే నేను అడిగాను, భయ్యా దేనికోసం ఇదనంటే, మాకు రొటీన్గా డైలీ కూరలు ఎలాగైతే మనకి కాయగూరలు వాడతామో అదే విధంగా ఒక వీక్లీ ఇది మాకు ఒక కూరలా వాడతాను దీన్ని, అందుకోసం కూర కోసం తీసుకెళ్తున్నాను అన్నాడు. నేను షాక్ అయ్యాను. మా అమ్మ నాకు అక్కడ పెడితే కష్టంగా తినేవాడిని అండ్ ఇంకోటి అంటే మెడిసిన్లా వాడాను దాన్ని, వీళ్ళేంటి డైలీ తింటామంటున్నారు అని చెప్పేసి ఒకసారి గూగుల్ చేద్దామని చెప్పి సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే భయ్యా అసలు మునగాకులో ఉండే బెనిఫిట్స్ చూశాక నాకు మైండ్ పోయింది. అసలు మన పెరట్లోనే ఉంటది, మన తోటలోనే ఉంటది, ఎక్కడెక్కడ మన ఏరియాలో అయితే ఎక్కడెక్కడ కనిపిస్తుంది. దీని నుంచి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా, ఇన్ని రోజులు తినకన్నా ఇంత టైం వేస్ట్ చేశామే అనిపించింది నాకు. సో నాలాగే చాలా మందికి మునగాకు యొక్క ఉపయోగాలు, మునగాకు యొక్క బెనిఫిట్స్ అనేవి తెలియవు. సో వాటి కోసం ఈ రోజు ఒక కొంతమందిగా తెలుస్తుంది ఈ వీడియో ద్వారా అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. సో మునగాకు బెనిఫిట్స్ ఏదైతే మనం తెలుసుకుందాం. ఇప్పుడు మునగాకే కాకుండా మునగ చెట్టు యొక్క కాండం, పువ్వులు, అట్లాగే దాని వేళ్ళు ప్రతిదీ కూడా దివ్య ఔషధమేనండి. నారింజ తెలుసు కదండి, మార్కెట్లో మనకు దొరుకుతుంది. ఎంత కాస్ట్ అయినా కూడా మనం ఎగబడి మరీ కొని తింటాం. నారింజలో దొరికే విటమిన్ సి కంటే మనకి మునగాకులో దొరికే విటమిన్ సి 7 రెట్లు ఎక్కువ అంటండి. అదేవిధంగా అరటిపండు కొనుక్కొని తింటాం కదండి, అరటిపండులో దొరికే పొటాషియం కన్నా ఇందులో 5 రెట్లు ఎక్కువ ఉంటుంది అంటండి పొటాషియం. అదేవిధంగా కాల్షియం, అమైనో ఆమ్లాలు, ఇనుము ధాతువులు, ఇలా ఎన్నో అనేక రకాలైన బెనిఫిట్స్ మనకి మునగాకుతో ముడిపడి ఉన్నాయండి. యాక్చువల్గా దీనిని మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితం మంచి మెడిసిన్ గా వాడేవారంట. మునగ చెట్టు యొక్క శాస్త్రీయ నామము మొరింగా ఒలిఫెరా అని పిలుస్తారు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే పుష్కలంగా లభిస్తాయి. 100 గ్రాముల మునగాకులో 6750 మైక్రోగ్రాముల బెటా కెరోటిన్ దొరుకుతుందండి. ఈ బెటా కెరోటిన్ అనేది 2400 గ్రాములు మన శరీరానికి సరిపోతుంది. ఇది తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అండ్ బెనిఫిట్స్. ఇప్పుడు ఈ బెటా కెరోటిన్ అనేది మనకి 240 గ్రాములు 2400 గ్రాములు సరిపోయినా కూడాను ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే ఇది లోపలికి వెళ్ళిన తర్వాత విటమిన్ ఏగా కన్వర్ట్ అయిపోతుంది. ఈ విటమిన్ ఏ అనేది కంటి చూపును మెరుగుపరచడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. 100 గ్రాముల మునగాకులో 440 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అంటే మనం డైలీ తాగే పాలు, ఒక గ్లాస్ పాలలో ఎంత కాల్షియం అయితే దొరుకుతుందో దానికి 3 రెట్లు ఎక్కువగా మనకు మునగాకులో కాల్షియం దొరుకుతుంది. మామూలుగా మునగాకు మనం వాడినా లేదా పొడి చేసి తాగినా మనకి పాలతో పెద్దగా పని లేదండి. ఎందుకంటే ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు గుల్లపడకుండా, విరగకుండా, అలాగే ఓస్టియోపొరాసిస్ లాంటి సమస్యలు రాకుండా మనకు రక్షణ ఇస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తం తయారీకి ఉపయోగపడుతుంది. రక్తహీనత సమస్య రాకుండా మునగాకు చాలా బాగా పనిచేస్తుంది. మునగాకులో క్వర్సటిన్ అనే కెమికల్ రక్తనాళాల స్టిఫ్నెస్ తగ్గిస్తుంది. దీని ద్వారా బీపీ కంట్రోల్లో ఉంటుంది. మునగాకు అనేది బీపీ కూడా దివ్యౌషధం చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అందరికీ ఇన్సులిన్ రెసిస్టెంట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ తెలుగులో ఇన్సులిన్ అంటే రోగ నిరోధకత. ఉబకాయంతో పాటు షుగర్ రాకుండా ఇందులో ఇంకో కెమికల్ ఉంది, క్లోరోజెనిక్ యాసిడ్, ఐసోథియోసైనేట్స్. ఈ 2 కాంపౌండ్స్ ఇన్సులిన్ రాకుండా మనకి చాలా బాగా పనిచేస్తాయి. రోజుకి 50 గ్రాములు మునగాకు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయని పరిశోధనలో వెల్లడైంది. 2009 సంవత్సరంలో రామచంద్ర మెడికల్ రీసెర్చ్ సెంటర్ లో పరిశోధకులు ఈ మునగాకు మీద ఒక రీసెర్చ్ చేశారు. ఇలా రోజుకి 50 గ్రాములు మునగాకు తీసుకోవడం వల్ల డయాబెటీస్ అనేది పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది.
దీని మీద 21% ఎఫెక్ట్ అనేది ఉంటుందంట. మునగాకులో ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల పేగుల్లో మలబద్ధకం రాకుండా మనకి కాపాడుతుంది. మునగాకులో 108 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. మునగాకులో ఉన్న ఫైటోఫినల్ అండ్ ఫైటోకెమికల్ ఈ 2 కాంపౌండ్స్ మనకి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా మనల్ని కాపాడుతాయి. ఉదాహరణకు మనం బాగా నూనెలో మరిగించిన పదార్థాలు, బాగా వేడి చేసిన పదార్థాలు తింటూ ఉంటాం. లైక్ సమోసా, పకోడీ, పిజ్జా, బర్గర్స్, మోమోస్, నూడిల్స్, కేక్స్ లాంటి వాటిల్లో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తగ్గించడానికి పాలిఫెనాల్, ఫైటోకెమికల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. 2018 సంవత్సరంలో టెఫ్ యూనివర్సిటీ సౌదీ అరేబియా వాళ్ళు పరిశోధనలో ఈ విధంగా వెల్లడించారు. ఇది HDL అనే ఒక గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. అలాగే LDL అనే ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఈ విధంగా మునగాకు అనేది గుండె జబ్బులు, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడడానికి దోహదపడుతుంది. బ్లడ్ హెల్తీగా ఉండడానికి, రక్తనాళికల్లో పురుగులు రాకుండా ఉండడానికి ఇది ఎంతో దోహదపడుతుందని తేల్చి చెప్పారు. ఇన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి మునగాకును మన పూర్వీకులు చాలా బాగా ఉపయోగించుకునేవారు. కానీ మన తరం వచ్చేటప్పటికి మనకి ఏమీ తెలియకుండా అయిపోయింది. ఇది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి దివ్య ఔషధాలండి. ఇదే కాకన్నాను ప్రకృతి మనకు అందించినటువంటి చాలా ఉపయోగకరమైన ఔషధాలను మనం వాడకుండా వదిలేస్తున్నాం. సో మీరు కూడాను తప్పకుండా మీ డైలీ లైఫ్ లో మునగాకును అనేది వాడినట్లయితే ఎన్నో రకాల వ్యాధుల బారి నుండి తప్పించుకున్న వాళ్ళు అవుతారు. భయం మీరైతే పల్లెటూరు వాళ్ళు, మీకు అందరికీ ఈజీగా దొరుకుతుంది, మార్కెట్ లో మాకు దొరకదా అనొచ్చు. మీరు గనక మార్కెట్ లోకి వెళ్ళి వాళ్ళతో చెప్పినట్లయితే తప్పకుండా మీకు మునగాకు అనేది తీసుకొస్తారు. సో పిల్లలకు కూడా మునగాకు అనేది అలవాటు చేయండి. ఎన్నో రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. సో గైస్, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఒక లైక్ చేయండి.